తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది, ఓరుగా నడుస్తున్నది తెలంగాణ గడ్డ మీద. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు సీఎం. కాంగ్రెస్ డైరెక్షన్ ఏది? ఒక్క బుల్లెట్ కూడా బయటికి రావద్దు గన్నుల నుంచి, ఒక్క దెబ్బ వర్కర్ మీద పడొద్దు, తెలంగాణ ఉద్యమకారుల మీద పడదు. ఎన్ని ప్రికాషన్స్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది. రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషే గారు కానీ, ఎక్కడైనా తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? ఆకి కేసీఆర్ కూడా సిద్దిపేటకించి ఖమ్మం జైలు నుంచి నిమ్స్కి పరుపుల మీద బండబెట్టి యాక్టింగ్ చేయించి బండబెట్టి ఇటు దాకా తెచ్చిర్రు. ఇదంతా కాంగ్రెస్ చేసిన డైరెక్షన్ ఆ రోజు రాష్ట్రం కోసం. అరే ఏంది మాకు తెలియదా పాలన ఎట్లా చేయాలో, పరిపాలన ఎట్లా చేయాలో? మాకా పోలీసు వాళ్ళు 10 మందిని అడ్డం పెట్టుకొని నువ్వు ఆటాడుతున్నావు. మళ్ళీ ఇప్పుడు జైల్లో పాలు చేసి పడేస్తే అటు ఇటు చేసి డిశ్చార్జ్ అయిపోయినట్ట కదా. సరే మనుషులం కదా, ఈశ్వరన్న వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి. కానీ సరే నేనేమంటున్నానంటే ఒక్కటే విషయం చెప్తున్నా, చాలా సిన్సియర్గా గడ్డం పట్టుకొని అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంత ఓపిక నేను కూడా ఆశ్చర్యపోతున్నా. కేసీఆర్ చేసిన అర్హతలకు, కేసీఆర్ కూడా అర్హతలకు అసలు గడ్డం పట్టుకున్నాడు కాదు కదా, వాళ్ళని ఏమన్నా తప్పలేదు. అయినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సిస్టంలో పోవాలని ప్రతిపక్ష పార్టీ ఆహ్వానిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మీరు అనవసరంగా ఇక మీరు ఆ దుకాణంకు రా, ఈ దుకాణంకు రా అని కేటీఆర్ మాట్లాడడానికి విలువ లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.